18 నెలలు చిన్న పీరియడ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రోడ్లు పడ్డాయి, పోలవరం నడుస్తోంది, విశాఖకి పరిశ్రమలు వచ్చాయి, టీఆర్డీఏ బిల్డింగ్ కట్టారు, అమరావతి శరవేగంగా జరుగుతోంది, తల్లికి వందనం ఇచ్చారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉచిత బస్సు ఇచ్చారు, పెన్షన్ పెంచారు, 1వ తారీఖున ముఖ్యమంత్రి స్వయంగా పేద ప్రజల ఇంటికి వెళ్లి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని ఇస్తున్నారు. కార్యకర్తలకు గుర్తింపు, పార్టీ ఆఫీస్ కి చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ గా వస్తున్నారు. ఇంత జరిగి కార్యకర్తలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే వైఎస్ఆర్సీపీ గుంపు ఓర్చుకోలేకపోతుంది, తట్టుకోలేకపోతుంది. గౌరవ సామ్రాజ్యం లాగా ఉన్నారు. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు? ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారు. మీరు దుర్యోధనులు కాదు, ఇది మయసభ కాదు. మయసభలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనపడింది. దుర్యోధనుడు చాలా పవిత్రవంతుడండి, చాలా గొప్పవాడు. మీరు దుర్యోధనులు కాదు, ఇది మయసభ కాదు. నిజంగా మాట్లాడుకోండి. చేతనైతే అసెంబ్లీకి రండి, చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిలో సహకరించండి, సూచనలు ఇవ్వండి, సద్విమర్శ చెయ్యండి, స్వీకరిస్తాం. లోకేష్ గారు చెప్పారు, గౌరవ మంత్రి వర్యులు, మేమే కాదు మీరు కూడా పరిశ్రమలు తండి, ఆ క్రెడిట్ మీరు పొందండి, సహకరించండి. మీరు కాదు, మేం కాదు, ప్రజలు గెలుస్తారని చెప్పారు. ఇది నాయకుడి లక్షణం, ఇది నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇది ప్రజల కోసం పాలించే ప్రజా ప్రభుత్వం.